సో ఏ మూవీ నుంచి మీకు రిక్వెస్ట్ వచ్చిందా, ప్లీజ్ కొంచెం మాకు ఇంకొక టమాటో పెంచండి అది ఇది పెంచడానికి ఏముండదు, ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నేను వీడియో పెట్టాను ముందే ఎవరైనా రిక్వెస్ట్ చేసి అదే చెప్పాను కదా, కపుల్ ఆఫ్ మూవీస్ ఏంటంటే విల్ పే యూ పాజిటివ్గా చెప్పండి అని. అలా ఒక మూవీకి వచ్చింది, ఈజ్ అ డీసెంట్ హీరో, ఆయన సినిమాకి వచ్చింది. సో నేను చెప్పా నాకు నచ్చిందే ఇస్తాను. తర్వాత ఏమైందంటే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో నేను రివ్యూ ఇచ్చేసి తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది నాకు. అరే ఏంట్రా ఇలా చెప్పావు నువ్వు, మా వాళ్ళు వేసుకుంటున్నారు. నేను అదే చెప్పాను కదా, నాకేమనిపిస్తే అదే చెప్తాను అని చెప్పి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు డైరెక్ట్ మీకు కాంటాక్ట్ ఉంటారు కాబట్టి. ఇంకో సినిమాకి ఏంటంటే నేను ప్రమోషన్కి వెళ్ళి, అది కూడా మంచి ప్రమోషన్ అయింది, ఆ రివ్యూ ఇచ్చానమాట ఒక మూవీకి. దానికి సమ్ 15 lakhs ఉన్నాయి, 15 lakh వ్యూస్. సో దాంట్లో హీరో గురించి బ్యాడ్గా చెప్పా. ఓకే, బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఏదో చెప్పా, హీరో డిడ్ నాట్ సూట్ ద మూవీ అని చెప్పి. సో అలా అఫెండ్ అవుతారు. నేనేం చెప్పానంటే ఈ సినిమాకి హీరో సూట్ అవ్వలేదు, ఈ క్యారెక్టర్కి, సినిమాలకి హీరో సూట్ అవ్వాలి అని చెప్పలే, ఈ క్యారెక్టర్కి సూట్ అవ్వలేదు అని చెప్పా. సో అలా ఫీల్ అవుతుంటారు, అరే వీడిని మనం ప్రమోషన్కి పిలిచి ఇంటరాక్షన్కి పిలిచి ఇలా చేసాం అలా అనుకుంటారు. ఓకే ఓకే, అచ్చా. అయితే మొత్తానికి మీకు కొంచెం అరే ప్రమోషన్ చేసాం కదా, కొద్దిగా ఏమైనా బాధ అనిపించలేదా ఆ టమాటాస్ ఇచ్చేటప్పుడు? ఇంకొద్ది కాదు, ఈ మీమస్ ఇంటరాక్షన్ కి మాకేం డబ్బులు ఇవ్వరు, నేను ఫ్రీ. నేనే ప్రమోషన్ లేదు అంటే ప్రమోషన్ చేసినప్పుడు మనం ఆ ప్రమోషన్ హిట్ అవుతుంది, ఆ సినిమాకి హెల్ప్ అవ్వాలని చేస్తాం. బట్ అల్టిమేట్లీ వై పీపుల్ లైక్ మై కాంటెంట్, వీడు జెన్యున్గా చెప్తాడు అని. నేను జెన్యున్గా చెప్పకపోతే ఇంకా వీడు అమ్ముడుపోయాడు అనే ఫీలింగ్ వస్తుంది, నోబడీ విల్ వాచ్ మై కాంటెంట్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు ఏమనిపిస్తే ఆనెస్ట్గా చెప్తా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సినిమా, అండ్ యాజ్ ఐ వాజ్ సేయింగ్ అర్లియర్, నా వల్ల సినిమాకి ఏం నష్టం ఉండదు, ఎనీ రివ్యూవర్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు రివ్యూస్ రాస్తారు, వాటి వల్ల ఏమన్నా అవుతుందా? సినిమా జనాలు చూడడానికి కూడా వెళ్ళి చూస్తారు. ఇప్పుడు వాల్టైర్ వీరయ్య సినిమా ఉంది, అప్పటికి నేను రివ్యూస్ అవన్నీ ఇవ్వట్లేదు, నాకు నచ్చలేదు ఆ సినిమా, నేను 40 minutes ముందే లేచి వెళ్ళిపోయా థియేటర్ బయటికి. బట్ ఇట్ బికేమ్ అ హిట్, కలెక్షన్స్ వచ్చాయి, వాట్ ఎవర్ రీజన్, ఫెస్టివల్ సీజనో లేకపోతే ఆపోజిట్ సినిమా వర్కౌట్ ఆడకపోవడం వల్ల చాలా కారణాలు ఉంటాయి కదా సినిమా హిట్ అవడానికి. జెన్యున్లీ జనాలకు నచ్చి ఉంటుంది. సో రివ్యూ అనేది నా ఒపీనియన్, జనాలు ఒకవేళ వాళ్ళకి చూడాలనిపిస్తే చూస్తారు, రివ్యూస్తో సంబంధం ఉండదు.